చెమ్మలమడుగులో వైసీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ రాము సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో పూజ కార్యక్రమాలు నిర్వహించి దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ అధినేత ఆదేశాలతో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు రాము సుబ్బారెడ్డి తెలిపారు. యాక్షన్తో తమ కుటుంబం కూడా ఎంతో కోల్పోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని రాము సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. దమ్మలమడుగు పట్టణంలో దమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కార్యకర్తలందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. దీనికి ముఖ్యంగా కారణం మన నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వచ్చినప్పుడు చాలా మంది కొంతమంది కార్యకర్తలు బాధపడుతూ కొంతమందిని కొట్టడము, కొన్ని ఇబ్బందులు జరగడము, ఇవన్నీ కూడా మన నాయకుడి దృష్టికి తీసుకుపోయినప్పుడు పక్కలో నేను అక్కడే ఉన్నాను. అన్నా మీరు యాక్టివ్ గా ఉండాలా, కార్యకర్తలకు అండగా ఉండాలా, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చి ఏ సంఘటన జరిగినా కూడా ఈ రోజు ప్రభుత్వ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాంటి పరిస్థితులు ఏదైనా గొడవలు జరిగి సంఘటన జరిగినప్పుడు ఈ దమ్మలమడుగు నియోజకవర్గంలో సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్టివ్ గా ఉండాలా, కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ఆదేశానుసారం ఈ రోజు ఒక కార్యాలయం ఏర్పాటు ఇక్కడ అందరినీ కూడా నేను ఎంపీ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారికి కూడా తెలియజేసే సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నా. పూజా కార్యక్రమాలు మీరు కొనసాగించండి. మరి